ఇక హెచ్సియు వివాదంపై మంత్రుల కమిటీ. సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి అన్ని వర్గాలతో కమిటీ చర్చలు. ఏంది వీళ్ళందరూ ఇక నిరసన చేసి ఇక కోర్టుకు వచ్చింది, కోర్టు ఇచ్చింది, దానిపై ఒక కమిటీ వేస్తాం, కమిటీ చేసి మాట్లాడతాం ఏం చేయాలని అని చెప్పేసి అంటారు. ఏంటి ఆ కమిటీ కోర్టును కూడా వ్యతిరేకిస్తాను కమిటీ చేసేదంటే ఈ కోర్టు ఎంత నువ్వెంత మేము చేసేది మంచిదా అని అనిపిస్తాను కమిటీ ఎందుకు అది అదే లేదా పనులు చెప్పి నిజంగానే హైకోర్టు చెప్పింది అందుకనే మనం ఊకుందాం కరెక్ట్ కాదు తప్పు మనం చేసింది మనం పద్ధతులు ఉండాలి అనే కమిటీ లేకపోతే హైకోర్టు అయితేంది ఏదైతేంది మేము మెజార్టీ పీపుల్ అంటారు కానీ మంత్రివర్గం మొత్తం కలిసింది కమిటీ వేసుకుంది అందరి సపోర్ట్ ఉంది అందుకనే చేస్తున్నాం అని అంటారా కాదే నాకు ఇప్పుడు 400 ఎకరాల భూమిని క్షేత్ర వచ్చిందిగా ఏది కోసం వచ్చినట్టు నాకు ఇది అర్థం కాని పరిస్థితి కంపెనీలు పెడతారంట ఈ కంపెనీలు తలగబడా కంపెనీలు నాశనం అయి కుప్ప కూలిపోతుంది దాంతో ప్రజలకేం లాభం ప్రజలకు ఇస్తానన్న ఈయన ఆయన దేవుడా నీ కాలు మొక్తాం అంటుంటే ఎక్కడ సోయింది రాజ్యం ఇది మనిషి ఎవడేం చేయొద్దు హైదరాబాద్ ని డెవలప్ చేయొద్దు గివలప్ చేయొద్దు ఉన్న కాడికి చాలు మస్తుగా ఉంది పట్నం మామూలుగా లేదు ఉన్న కాడికి చాలు అప్పల కాడికి చాలు ప్రజలు చస్తుర్రు అన్న ఆయన రైతులు చస్తుర్రు నేల కొరిగిర్రు రైతులను పట్టించుకోర్రా దేవుడు అంటే కంపెనీలు తెస్తా నేను అవి తెస్తా నిన్ను ఎవడేమన్నాడు ఎవడన్నా పెట్టిండా మన రాష్ట్రానికి ఇది రావాలి ఇది వస్తే బాగుంటుంది అని చెప్పారు ఎవడన్నా నీకేమన్నా లేఖలు రాసిర్రా చెప్పబోయా నీ తిక్కది చేస్తుంది అరే రైతులు ఒక్కొక్కడు నాశనం అయిపోతురు ఎక్కడక్కడ ఉరి పెట్టుకొని వస్తారు ఆ రైతుల బాధ చూడు ప్రజలకు ఇస్తానన్న హామీలు చూడు ఇవి చూడవే అంటే నేను కంపెనీలు కడతా నన్ను కోర్టు వద్దు అన్నది నేను మళ్ళా కమిటీ చేస్తా ఏంటి ఎవరి కొడుకు నీ కమిటీ దేనికోసం నీ కమిటీ ఎందుకు భూమి నువ్వు ఎందుకు అమ్మాలి ఆట నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినావా మీ అయ్య సంపాదించిందా మీ తాత సంపాదించిందా భూమి అది వెనకటి నుంచి ఉన్నది నువ్వు దేవునివి దేవుని లెక్క వచ్చినావు ఎటనో వచ్చినావు మాకు వచ్చిన దాన్ని నిలుపుకో నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాడు చేసుకో కానీ తిడతాడు చేసుకునేవా అంటేనే కోపం కానీ ఏంటంటే మంచిది మాట్లాడదు వానికి ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత కోపం వస్తుంది ఇప్పుడు సుర్రమానని సర్రమానని సుర్రు అంటే నాకేంది నాకేంది అని ఉన్నది చెప్తున్నావు మనకు చేయమంటున్నా నేను ఆయన కంపెనీలు తెస్తేంది ఇంతకుముందుకు తెచ్చిన ఆయన ఏం చేసిండు వెళ్ళాడు వాడినాడు ఇప్పుడు రైతులు ఆత్మహత్యలపై కమిటీ వేసే తీరిక లేదా సర్కారు వైఖరిపై హైకోర్టు అసంతృప్తి సిఎస్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద కమిటీ చేసి ఏమవుతుంది దానికి ఎందుకు ఇప్పుడు భూమి కోసం 400 ఎకరాలు ఎట్లా అన్నది సుప్రీంకోర్టు ఇట్ట మాట్లాడింది దానికోసం మంత్రుల కోసం అందరు నొక్కడ కోసి దానికి వేయాలి కమిటీ దీనికి ఎందుకు రైతులు తెచ్చింది దీనికి ఎందుకు కమిటీ అవద్దు ఎవరు చెప్పింది అవన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడదు చెప్తున్నా రేవంత్ రెడ్డికి కావాల్సింది మంత్రులంతా పిలిపించి ఆ 400 ఎకరాల భూమి పోతుంటే దాని మీద దాడి చేసినందుకు ఏదో అవుతుంది కానీ ఆ సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది ఎవరికి అమ్మాలి ఏంది అనేది మళ్ళీ ఇలా కమిటీ చేసుకోవాలన్నట్టు దానికోసం కమిటీ కావాలి కానీ రైతులు తెస్తే కమిటీ ఎందుకు రైతుల భూములు పోతే కమిటీ ఎందుకు నాశనం అయితే కమిటీ ఎందుకు రేవంత్ రెడ్డి పంట ఎండిపోతే కమిటీ ఎందుకు మామిడి చెట్లు మామిడికాయలు రాలితే కమిటీ ఎందుకు బత్తాయి తోట రాలితే కమిటీ ఎందుకు తోటలు పోయి నష్టాలు అయ్యి సస్య కమిటీ ఎందుకు అంటున్నాను నేను దీంట్లో కొద్ది కమిటీ దానికి కావాలి ఎట్టెట్ట అమ్ముదాము ఎంత కమ్ముదాము వీడు కాకపోతే ఇంకోటికి అమ్ముదామా ఏంది ఈ హైకోర్టు ఏమి ఇట్లా చెప్తుంది హైకోర్టుని ఏం చేద్దాము సుప్రీంకోర్టుని ఏం చేద్దాము మనందరం ఏకమైదాము దీనికి కావాలా కమిటీ ఉన్నావా ప్రజలారా సోయితోడు చూడాలి మనం కూడా వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే చూసేది కాదు ఎవరికి దాడి వస్తుందో చూసుకోరి మనం నట్టేట ముంచి నలివంగా చేసి తొక్కుతారు వాళ్ళ ఆలోచనలు అట్టుంటాయి మన సో ఏమో వామో మా సార్ ఏమన్నాడు మంచిగా మాట్లాడింది అలా ఫోన్ కోసం మాట్లాడండి సారు రేప నాకు గ్యాస్ట్రక్ వస్తుంది దొంగల జోలి చెప్తా